ఏప్రిల్ 27 నాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మరి మన ఇంటి పండుగ మన పార్టీ 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఒక అద్భుతమైన సందర్భం. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ అయినాక తెలంగాణలో ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో పోయినాయి. కానీ విజయవంతంగా నిలదొక్కున్నాయి కేవలం రెండు పార్టీలు. ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, రెండవది మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశ స్థాయికి తీసుకుపోయి స్వరాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో రెండోది. ఈ రికార్డు ఎవరు చేర్పలేరు. ఎన్టీఆర్ గారి రికార్డుని ఎవరు కొట్టలేరు, కేసీఆర్ గారి రికార్డును కూడా ఎవరు తారుమారు చేయలేరు. కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడి చేస్తానని ఎవరన్నా అనుకుంటే ఆయన కర్మది, ఆయన అజ్ఞానం తప్ప ఇంకోటి కానే కాదు. మనకు రేవంత్ రెడ్డినో ఇంకొకరినో తిట్టాల్సిన అవసరం లేదు. మనం అనవసరంగా వాళ్ళ మీద నోరు వారేసుకొని మన నోరు ఖరాబ్ చేసుకునే అక్కర కూడా లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, నిజంగా తెలంగాణ ప్రజలకు ఎవరైతే మేలు జరుగుతుంది, ఎవరైతే తెలంగాణ రైతుకు మేలవుతుంది, ఎవరైతే తెలంగాణలో ఉన్న యువతకు మేలవుతుంది, ఎవలకు తెలంగాణ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఈ చర్చ మనం గల్లీ గల్లీలో పెట్టాలి. ఎవల వల్ల తెలంగాణ మహిళకు లాభం అవుతుంది, ఎవల వల్ల తెలంగాణలోని పేదలకు లాభం అవుతుంది, ఈ చర్చ పెట్టాలి.